గాయస్ ఇప్పుడే ఇక మొహం అయితే కడిగిన బ్రష్ వేసిన ఫ్రెష్ అయినా నా అందానికి మెరుగులు దిద్దుకుంటానా అనుకుంటానులా. ఆల్రెడీ నేను అందగానే కదా. బా అద్దంలో చూస్తే కానీ తెలవలేదు నేను ఇంత అందగాను. దేవుడా ఎట్లా పుట్టించావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కనబడుతున్నాను, లైట్ ఫోకస్ ఉన్నట్టుంది మీకు. ఇప్పుడైతే షాప్కి వెళ్దాం. మిల్లెట్ దోశ అంటారట. ఇది మిల్లెట్ టిఫిన్ సెంటర్. మన అయితే ఇప్పుడు డైలీ తీసుకునేది 2 వడలు 2 ఇడ్లీ అన్న. 2 వడ 2 ఇడ్లీ పార్సల్. నేనైతే ఎప్పుడు ఇక్కడికి వేస్తా దోస్తులు. టిఫిన్ సెంటర్ మంచిగా వడాలు మస్తు ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇడ్లీ బాగుంటుంది. నేను ఎప్పుడు అవే తీసుకుంటాం. ఎక్కడనే లేదు మన మార్కండే కాలనీ గోదావరి కాలనీ తెలుసు కదా మీకు. దోస్తులు మన టిఫిన్ అయితే తీసుకున్నాయి. ఇక పాలబయట తీసుకోవాలి, ఇంటికి పోవాలి, రెడీ కావాలి, పనికి అడ్డ మీదకి వెళ్ళాలి. మళ్ళీ ఇవాళ పని దొరకబట్టుకొని పోవాలి పనికి. ఓకే, మన కిరాణా షాప్ కాడికి అయితే వచ్చిన. అంకుల్ ఒక పాల ప్యాకెట్ ఇక్కడనే ఉందా? 10 రూపీస్ది నాగార్జున ఇక్కడ ఉంది. ఇది ఆరోగ్య. పాలపేట చేసుకున్నా. ఇక పోదాం మన ఇంటికి. సో గాయస్ ఇవన్నీ టిఫిన్ అయితే పాలపేట తీసుకున్నా, ఇంటికి వెళ్తున్నా. అవి అక్కడ ఉంది మన షాపు రోడ్డు వద్దల. ఇక గల్లీలోకి వచ్చిన, షాప్ ముందర గల్లీలోకి. ఇక పొద్దుగాల అయితే పిల్లలు స్కూల్కి వెళ్తాను. పది సంవత్సరాల కింద మా అల్లుడు కూడా ఇట్నే వెళ్ళేటోడు. ఇద్దరు అల్లుళ్ళు. అప్పుడప్పుడు నేను పడగొట్టిన, స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేటోని. నేనంటే క్యూట్గా ఉండేటోళ్ళు మా వాళ్ళు. మా ఇద్దరు అల్లుళ్ళు. ఇప్పుడు తెలుసు కదా బిట్టి, చూసే ఉంటారు వీడియోస్లో. చాలా క్యూట్గా మాట్లాడతాడు, అల్లరి చేస్తాడు, అంగడి చేస్తాడు. ఇక ఓకే, జీలకర్ర పొట్టోడు అన్నట్టు. తెలుసు కదా బిట్టి, చూసే ఉంటారు వీడియోస్లో. చాలా క్యూట్గా మాట్లాడతాడు, అల్లరి చేస్తాడు, అంగడి చేస్తాడు. ఇక ఓకే, దోస్తులు ఇంటికైతే వచ్చిన. సౌండ్ అవుతుంది. మీ తిరుమల బోల్లో ఉంటుంది. ముందర వేసుకున్నావా? నే పొద్దున్నే బ్రష్ చేసినావా? టిఫిన్ పాలపేట తెచ్చిన సరిపోద్ది కదా. ఏం చేస్తావు ఇవాళ? ఏం చేస్తావు? డైలీ ఉండే పనులు అదే కర్రీ ఏం చేస్తావంటే డైలీ ఉండే పనులు అంటావు. పప్పు చెప్పు. పప్పు. సో గాయస్ పప్పు అయితే ఎత్తది అటు వల్ల, అందుకే కూరగాయలు లేదు.
టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడే అడ్డ మీదకి వచ్చిన. ఇగో మా ఫైలు యూట్యూబ్ యూట్యూబ్ అన్నది. దోస్తులు పని అయితే దొరికింది. ఒక ప్లాస్టింగ్ చేసుడు, మళ్ళా కొంచెం ఇసుక పైకి పోయాలి. అక్కడికి మెట్లెక్కాలి. ఇక్కడ ఒక ఆయనకు అందిస్తే ఆయన తీసుకొని పోతాడు లోపలికి. దోస్తులు ఒక 20 బత్తాలు ఇసుక మోసిన. ఇక్కడిది ఇసుక అంతా అయిపోయింది. ఘోరంగా చుంటలు పట్టినాయి చూడండి, ఏర్పడతానయా. పట్టిందంతా ఇక్కడ పట్టింది. ఒక 20 బత్తాల దాకా అయింది. నేను ఇంకో ఆయన నేను మోసుకుంటా ఆయనకు అందించిన. అట్లయింది పని. నా పొట్ట ఏం కూర అంటుందో ఏమో. పప్పు అవుతాను అన్న, చూడాలి పోయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా ఆయన పనికి వెళ్ళిండు. ఇక మా ఆయన కోసం ఇక వంటనైతే రెడీ చేస్తున్నా. పాపం పని దొరికిందో లేదో. ఇక ఆయన వచ్చేసరికి అయితే వంట రెడీ చేస్తా. ఇక అన్నం వండాలి, కూర వండాలి. ఇంట్లో పని అయితే అయిపోయింది. ఇక నేను ఫ్రెష్ అప్ అయినా ఇక వంట రెడీ చేస్తున్నా. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా. ఉల్లిగడ్డలు కట్ చేసినాక ఏం కర్రీ అనుకుంటున్నారా? రొయ్యల కర్రీ వండుతున్నానండి. ఈరోజైతే రొయ్యల కర్రీ. పప్పు ఇద్దాం అనుకున్నా, మా ఆయనకు పప్పు అని చెప్పిన. ఆయన వచ్చేసరికి రొయ్యల కర్రీ ఉంటుంది. సస్పెన్స్. ఆయనకు రొయ్యల కర్రీ అంటే ఇష్టం. నిజమా అని అడిగాను. ఇక మొన్ననైతే తీసుకొచ్చిండు రొయ్యలు బొమ్మిడీలు. కానీ ఈరోజైతే రొయ్యలే వండుతున్నాను. ఉల్లిగడ్డలు అయితే తొందర కట్ చేసుకొని కర్రీ వండాలి. ఇంకా టమాటాలు ఉన్నాయి కట్ చేసేటి. ఇందులో పచ్చిమిర్చి వేయకుండా వండుతున్నాను. పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే కొంచెం ఘాటు అనిపిస్తుంది కర్రీ, అందుకే వేయట్లేదు. కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఈ రెడ్ కలర్ ఉల్లిపాయలు కట్ చేస్తా అంటే ఘోరం ఘాటు ఉంటుంది. వీటిని నీళ్ళల్లో వేస్తే మంచిగా కన్నీళ్ళు రావంటారు. కానీ నీళ్ళల్లో వేయకుండా డైరెక్ట్ కట్ చేస్తాను. ఉల్లిగడ్డలు అయితే కట్ చేసిన, టమాటా కట్ చేయాలి, రొయ్యలు వేంపాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను కర్రీ వండేదైతే ప్రాసెస్ చూపిస్తా చూడండి. ఇగోండి ఉల్లిగడ్డలు అయితే మంచిగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇక టమాటాలు కట్ చేస్తా. ఉల్లిగడ్డ టమాటా కట్ చేసి పెట్టుకున్నా చూడండి. ఇగోండి రొయ్యలు అయితే వేపుకుంటున్నాను. సన్నటి మంట మీద
సన్నగా ఉండాలి మంట, సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. టేస్టీగా ఉంటాయి, మాడద్దు. చూడండి రొయ్యలు ఎంత బాగున్నాయి. ఇదిగోండి రొయ్యలను క్లీన్ చేస్తే ఇన్ని తలకాయలు వెళ్ళినాయి. మొత్తం క్లీన్ చేసుకున్నాం, క్లీన్ చేసి పెట్టుకున్నా ఇటు సైడు. ఇప్పుడైతే కర్రీ వండాలి. రొయ్యల్ని ఇలా వాటర్లో కడిగితే ఇందులో ఉన్న మట్టి మొత్తం పోతుందండి. అందుకోసమని రొయ్యల్ని వాటర్లో వేసి మంచిగా కడుగుతున్నాను. కడిగిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకుంటా. వీటికి ఉన్న మట్టి మొత్తం ఇందులో పోతుంది, వాటర్లో కొంచెం కడగాలి. ఇదిగోండి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకున్నా, వేగుతున్నాయి. ఇక తర్వాతనైతే చూడండి రొయ్యలు వేసాను, వీటిని కూడా బాగా ఆయిల్లో వేయించుకుంటాను. తర్వాత టమాటాలు వేసి అల్లం, కారం, పసుపు అన్నీ వేస్తాను. చూడండి కంటిన్యూగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా వేసుకున్నా, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడైతే కొంచెం మూత పెట్టి తీసి అల్లం గిట్ట వేసుకున్నాము. చూడండి ఇప్పుడైతే ఇందులో పసుపు, ఉప్పు, అల్లం వేసుకొని కొంచెం కలుపుకొని ఇట్లనే మగ్గించుకుంటున్నా. తర్వాత కారం వేస్తా. చూడండి ఇప్పుడైతే దీని మీద మూత పెట్టి కొద్దిసేపు అలానే ఉంచాలి. సరిపడా కారం వేసుకున్నానండి. కలిపి ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం మంచిగా. ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మంట పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. చూడండి ఇదిగోండి కర్రీ అయితే లాస్ట్కి వచ్చింది. ఇటైతే రైస్ పెట్టినా ఉడుకుతున్నాయి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం మసాలా, దంచుకున్న మసాలా, ఇప్పుడు కొంచెం సేపు ఉంచి దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దించేయడమే కాసేపట్లో. మా ఆయన వచ్చిన తర్వాత తింటాం. పైన అంతా ప్లాస్టింగ్ చేయాలి. ఈ మెట్లు ఉన్నాయి, ఇసుక మోసిన ఒకంత కిందికి ఉన్నాయి. ఇక్కడ పోసిన మేము మేస్త్రీలు ప్లాస్టింగ్ చేయాలా, ఇదంతా వేయాలి. గోడ చేస్తే ఇసుక మోసిన ఇప్పటిదాకా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తడకలు కడతాను, గోవలు. చూడండి ఇది మా పని. మాలు కలిపింది ఇక్కడ. ఆంటీ ముందే మాలు కలిపించింది రాకముందే. ఓకే హాయ్ ఫ్రెండ్స్, 1 అవుతుంది. లంచ్కి వచ్చిన ఇంటికి. దోస్తులు, ఇగో పప్పు వండుతానని రొయ్యలు వండింది.
ఘోరంగా కథలు పడ్డాయి కదా మొగుని కోసం. నేనేమో పప్పు అండింది కావచ్చు, మా ఆవిడ ఇక తినాలే పోవాలి. ఇక చూడండి రొయ్యలు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. అబ్బా మస్తు ఓకే, మీరు కూడా తినండి. మధ్యాహ్నం అయింది కదా, 1 గంట అయితే అంది. మాకైతే లంచ్ బ్రేక్. ఫ్రెండ్స్ 5 అవుతుంది, ఒక టీ బ్రేక్. ఇప్పుడు ఇక కొంచెం మాలు ఉంది, ఇక అది కొట్టుకొని పోవడే. ఛాయలు అయితే తాగుతారు అందరూ, మెసేజ్లు. దోస్తులు 6 అవుతుంది, పని ఇంకా అయిపోతలేదు. మేస్త్రీలు బాగా స్లో ఉన్నారు. మేము బాగానే ఫాస్ట్ ఉన్నాం కానీ మేస్త్రీలే స్లో అయింది ఇవాళ. ఈ మేస్త్రి గా మేస్త్రి లోపల ఇక 2 గంపల మాలు ఉన్నది, ఇక అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. పైన గంట ఉంటుంది, దాన్ని అయితే గట్టి కొట్టండి. మేస్త్రి ఏమైనా చెప్తావా? అయ్యో అవు అక్కడ ఏమో అయింది, ఏమో చెప్తావా అంటే ఏమో అయింది. గంట నాట కొట్టండి, లైక్ కొట్టమని. బాయ్ ఫ్రెండ్స్.